హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ వినీ వ్లాగ్. ఈరోజు మనం చాక్లెట్ కేక్ బేస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వ్లాగ్లో చూద్దామండి. ఫస్ట్ 4 ఇంచ్ టిన్ని తీసుకొని దానికి బటర్ పేపర్ని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్ ఎల్లోని ఎగ్ వైట్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న ఎగ్ ఎల్లోని పక్కన పెట్టేసుకొని ఎగ్ వైట్ని మాత్రమే బీట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం బాగా మంచిగా ఫోమీగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి ఎగ్ వైట్ని. ఇలా ఒక 4 to 5 minutes చేసుకుంటే సరిపోతుంది. ఈ బేస్ని నేను డ్రీమ్ కేక్కి అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా ఫోమీగా వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. షుగర్ పౌడర్ మొత్తం ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకొని ఫోమీ పోకుండా కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకుందాము. షుగర్ పౌడర్ని మాత్రం మిక్సీలో వేసుకొని ముందుగానే పక్కన పెట్టుకోండి. షుగర్ని వేస్తే మాత్రం ఇందులో మెల్ట్ అవ్వదండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 tablespoons ఆఫ్ ఆయిల్, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి నేను. టూ tablespoons ఆఫ్ మిల్క్, 1 tablespoon ఆఫ్ వెనిలా ఎసెన్స్, వెనిలా ఫ్లేవర్ అండి ఇది చాక్లెట్ బేస్ కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ కూడా 1/2 teaspoon వేసుకుంటున్నానండి నేను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి 1 minute వరకు బీట్ చేసుకుందామండి. ఎగ్ ఫోమీ పోకుండా సేమ్ అదే స్ట్రక్చర్ ఉండే వరకు బీట్ చేసుకుందాము. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం మళ్ళీ జల్లించుకుందాము ఒకసారి. మనం ఏ స్పూన్తో అయితే తీసుకున్నామో షుగరు సేమ్ అదే 1 కప్తోని 1 కప్పు మైదా పిండి, సేమ్ కప్తో 1/2 కప్ వచ్చేసి కోకోవా పౌడర్ తీసుకోవాలి. 1 tablespoon వచ్చేసి బేకింగ్ పౌడర్, 1 tablespoon బేకింగ్ సోడా, 2 కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జల్లెడ పట్టుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుందాము. ఇది సపరేట్ బౌల్లో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇది కొద్దిగా వేసుకుంటూ ఫోమీనెస్ పోకుండా కలుపుకుందామండి. స్పాచులాతో మొత్తము కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఎగ్ ఎల్లో కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఎగ్ ఎల్లో ఎక్కువ బీట్ చేయకుండా ఉంటే సరిపోతుందండి. ఎక్కువ ఓవర్గా బీట్ చేయొద్దు, ఓవర్గా కలపొద్దు. ఎగ్ ఫోమీ పోయిందంటే కేక్ వచ్చేసి ఫ్లఫీగా రాదండి, చాలా గట్టిగా వస్తుంది కేకు. ఈ బేస్ని నేను డ్రీమ్ కేక్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ బేస్ వచ్చేసి 2 డ్రీమ్ కేక్ కోసం అయితే నేను ప్రిపేర్ చేశానండి. 317 grams వచ్చిందండి మొత్తం. ఇది 2 కేక్స్ చేస్తాను కాబట్టి నాకు 1/2 kg సరిపోతుందండి. దీన్ని మనం కుక్కర్లో పెట్టుకుందాము. కుక్కర్ని ముందే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. 10 minutes దగ్గర నుంచి ప్రీహీట్ చేసుకుందాము. కుక్కర్లో పెట్టుకున్న తర్వాత విజిల్ తీసేయాలండి. విజిల్ తీసేసి 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మొత్తము 13 minutes పెట్టుకోవాలండి. 13 minutes తర్వాత కేక్ చూస్తే స్టిక్ పెట్టిన తర్వాత కేక్ అంటుకోకుండా వచ్చేస్తుంది. అప్పుడు కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.